పాటు చార్జర్ కూడా వచ్చింది. దాంతో పాటు ఇంకొక అడాప్టర్ కూడా వచ్చింది అనమాట. దీని అడాప్టర్ అంటే ఏమంటారు, ఒక్కొక్క ఫోన్ కి ఒక్కో రకంగా ఉంటుంది కదా. ఇది 2 రకాలు ఇచ్చారు. ఇప్పుడు మన పాత మైక్ అయితే ఇది అనమాట. ఇది కూడా దీంట్లో కూడా సేమ్ ఇది కూడా ఓకే, ఇది సేమ్ వచ్చింది. ఇది వచ్చేసి ల్యాప్టాప్ కి పెట్టే వాళ్ళం అనమాట. ఇది ల్యాప్టాప్ కి యూజ్ అవుతుంది. ఇంత 2 ఇచ్చారా? ఓకే. ఇదంటే ప్రైస్ తక్కువ అనమాట, మనకి 250 ఆ 300 అలా పడింది. ఇదైతే మనకి 2200 అనమాట. దీంట్లో కూడా మనకి సింగిల్ మైక్స్, డ్యూయల్ మైక్స్ కూడా ఉన్నాయి. మనం తీసుకున్నటువంటి ఇది అనమాట. దీంట్లో ఇవన్నీ ఉంటాయి. ఇదైతే మనకి వోక్ వాళ్ళది. మన యూట్యూబ్ ఛానల్ కోసం కొత్త ఎక్విప్మెంట్ అయితే తీసుకున్నాము. చాలా రోజులు అనుకుంటున్నాను, నా దగ్గర ఉన్నటువంటి మైక్ సరిగా పనిచేయట్లేదు. చాలా వీడియోస్ లో చెప్తా ఉన్నాను కదా, వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చా కానీ తీరా చూసే మైక్ ఆఫ్ అయిపోయింది అనేసి. అందుకని ఎప్పుడైనా అడుగుతా తీసుకుందామా అనుకున్నాను. మా ఆయన కూడా ఎప్పుడైనా తీసుకో అని చెప్పాడు. ఎందుకులే డబ్బులు వేస్ట్ ఉందా అంతా అడ్జస్ట్ అవుదాం అనుకున్నా. ఇంకా సార్లు అనేసి ఒకటైతే మంచి మైక్ తీసుకుందాం అనేసి తీసుకున్నాము. నేనే తక్కువ ప్రైస్ లో తీసుకో అని చెప్పాను. మా హస్బెండ్ ఒకటి తక్కువలో ఎందుకు ఎక్కువలో ఒకసారి తీసుకున్నాం అనుకో ఎక్కువ రోజులు వస్తుంది, దాని యొక్క క్వాలిటీ కూడా బాగుంటుంది, వాయిస్ ఇచ్చినప్పుడు మంచిగా వస్తుంది అన్నారు. ఒక్క నిమిషం, ఇదిగోండి. ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నాను అనమాట, వాయిస్ ఎవరు వస్తుందా లేదా అని. మధ్యలోకి అయితే చిన్నమ్మ అట్లా రాదు నాన్న, అట్లా కాదు మధ్యలో లైన్ దాన్ని నేను చూపిస్తా. అక్కడ కాదు నాన్న, ఇలా అనేసి ఇలా నైఫ్ స్లోగా చేస్తే స్లోగా నాన్న, మెల్లిగా చేతి కట్ అవుతుంది. ఇంకా మొత్తం ఏజ్ కూడా అనాలి, అప్పుడే మంచిగా వస్తుంది అన్న. అక్కడ కూడా కట్ అవ్వలేదు. ఇది అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాం మైక్. ఈ మైక్ అయితే 2200 ఏమో పడింది. అదే చార్జబుల్ అనమాట. ఫస్ట్ అయితే మేము క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాము, రాలేదు, క్యాన్సిల్ అయిపోయింది. అలానే సెకండ్ టైం ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ కాకుండా ఆల్రెడీ అమౌంట్ పే చేసామన్నమాట. కింద పెట్టేసారు సార్. ఇదిగోండి ఇదన్నమాట, వోక్ వాళ్ళది, ఓకే వోక్ ఎయిర్ మైక్. ఓపెన్ చేయి. మోకి వాళ్ళు చెప్పాము. అసలు ఉరుముడైతే ఘోరంగా ఉరుముతుంది. కిందన పెట్టి ఓపెన్ చేయి. అలా చెయ్యొద్దు, అది బజ్జో పెట్టేసి ఇలా క్రాస్ కనాలి. ఇప్పుడు కట్ చేసేది అట్లా అనాలి, ఇలా బజ్జో పెట్టి అప్పుడు ఈజీగా వస్తుంది. స్లోగా అనాలి, చేతి కట్ అవుతుంది. ఏంటంటే మనకి యూట్యూబర్స్ కి ట్రైపాడ్ స్టాండ్ ఒకటి, సెల్ఫీ స్టిక్ ఒకటి, మైక్, తర్వాత మనకి లైట్, ఇవన్నీ కూడా చాలా అవసరం కదా. అక్కడ ఇంకా రాలేదు నాన్న మొత్తము, అది మొత్తం వచ్చేసిందా స్లోలీ. కొత్తది కదా, బాక్స్ టైట్ ఉంటుంది. ఇదిగోండి ఇలా మనకి బాక్స్ లోనే చార్జబుల్ అనమాట, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది ఏంటంటే వైర్లెస్ మైక్రోఫోన్ వోక్ వాళ్ళది. చూడండి ఎలా ఉందో, ఓపెన్ చేస్తున్నాము. అవి వచ్చేసి మైక్ కి పెట్టాల్సింది, మైక్ పెట్టేటువంటి ఇవి రెండు మైక్స్ వస్తాయి కాబట్టి 2 మైక్స్ పెట్టడానికి. స్లోలీ క్యాప్ ఓపెన్ చేస్తే ఇదిగోండి ఇలా వస్తుంది. ఇదేమో ఛార్జింగ్ పెట్టేటువంటిది అనమాట. సారీ, ఇది మన మొబైల్ పెట్టుకోవడానికి. ఇవి రెండేమో ఓపెన్ కింద పెట్టేసి దీన్ని పెట్టేసి ఇది ఛార్జింగ్ పెట్టాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసామనుకో, దీన్ని ఛార్జింగ్ పెట్టేసి ఇవన్నీ కూడా ఛార్జ్ అవుతాయి అనుకుంటాను. ఇది కింద పెట్టేసేది ఒకసారి, కింద పెట్టేసి కింద పెట్టినాను బాక్స్, చిన్న బాక్స్ కింద పెట్టేసామనుకో ఈజీగా చేస్తున్నాను వీడియో. ఇదిగోండి ఇదేమో మనము మొబైల్ పెట్టుకోవడం కోసము. తీసేస్తే నేను ఛార్జింగ్ ఎక్కుతుంది. దీని లోపల మనకి ఇదిగోండి ఛార్జింగ్ పెట్టడానికి అలా పిన్ వస్తుంది అన్నమాట. దాని గురించి చూడు, స్లోలీ కింద పడిపోకుండా ఈ రెండింటి కూడా ఉన్నాయన్నమాట. ఇట్లా ఇక్కడ మనకి
పేపర్ వస్తుంది స్లో ఇక పెట్టేసే స్లోగా చాలా కేర్ఫుల్ గా చేయాలి ఇది ఓకేనా. ఇంత ముందు అంటే కొంచెం కాస్ట్ తక్కువది కాబట్టి పోయినా మనకు కొనుక్కోవచ్చు కానీ ఇదిగోని ఇలా కవర్ తీసేసాం అనుకో దగ్గర ప్లాస్టర్ తీసేస్తే ఇలా వస్తుంది. మళ్ళీ వీటికి అవి ఎక్కడ పెడతారు నాన్న స్లోగా నాన్న అవి ఎక్కడ పెడతారు తెలుసా అది వచ్చేసి మైక్ పెట్టడం కోసం అన్నమాట. ఇదిగోని చూపిస్తున్నాను మా ఊరు పెట్టడం కష్టము. నీకు పెట్టడం రాకపోతే నేను పెడతాను నాకు అర్థమైంది. ఇక్కడ మైక్ ఉంటది ఇలా వస్తుంది అనమాట. యాక్చువల్ గా వాళ్ళు ఇచ్చినటువంటిది ఉంది కదా ఇది ఇది మంచిగా స్మూత్ గా ఉంటుంది. యాక్చువల్ గా మైక్ అనేటువంటి కింద పడినప్పుడు డ్యామేజ్ అవ్వకుండా మన చేతి తగిలినప్పుడు గరగర సౌండ్ రాకుండా కోసం ఇది అనుకుంటున్నాను నేను. ఇది ఇక్కడ నుండి మనం ఇచ్చేటువంటి వాయిస్ అనేటువంటి క్లియర్ గా తీసుకుంటుంది. దానికోసం దీనికోసం వేస్తారనమాట. మనం పిల్లోస్ కి పిల్లో కవర్స్ ఎలా వేస్తాం అలానే మైక్ కవర్ అనమాట. స్లోగా పెట్టేస్తే మైక్ కింద పడిపోకుండా అది మనం లాగకుండా సరే నాన్న స్లోగా అంటే పట్టేసింది నాకు ఇదంతే అంతే పట్టేసి నువ్వు మళ్ళీ చేతి పెట్టినాం అనుకో లూజ్ అవుతుంది కదా చేతి తీసేయంగా మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక్క సైడ్ ఇట్లా లాగేసి ఇట్లా పెట్టాలి. ఇదిగోండి మనము మైక్ ఎక్కడ ఉందో ఆ ప్లేస్ తీయాలి వేసుకోవాలి మైక్ కి లాగాల్సిన అవసరం ఇట్లా పెట్టేసి సెట్ అయిపోతుంది. వచ్చేసింది చూసారా ఇంతే ఇలా వచ్చేసింది 2 మైక్స్. దాంతో పాటు ఈ యొక్క అడాప్టర్ వచ్చింది. దీంతో పాటు ఇంకేమైనా ఉన్నాయా అంతే యాక్చువల్గా కానీ మనకు మన మొబైల్ కి మాత్రం ఇది వస్తుంది కానీ అన్ని మొబైల్స్ కి ఇలాంటి కేబుల్స్ ఉండవు కదా. అందుకనే పక్కన పెట్టిండు చూడు ఒక హోల్ పక్కన దానికి అడాప్టర్ ఓకే కానీ ఇది మనం మన ఫోన్ పెట్టుకోవాలి కదా నాన్న. అదే ఫోన్ కి కాదు ఒకవేళ ఏంది వేరేది అనుకో అది ఇప్పుడు టైప్ సి చార్జర్స్ ఉంటాయి కదా చార్జర్ పెట్టడం కోసం కాదు నాన్న నేను అనేది. ఇప్పుడు నాదైతే ఇది నా ఫోన్ కి వస్తుంది అన్ని ఫోన్స్ కి ఇలానే ఉండవు కదా ఇప్పుడు అన్ని వస్తున్నాయి. ఓకే యాక్చువల్లీ నా పాతది ఇప్పుడు 450 సంథింగ్ 350 దానికి ఏంటంటే చాలా అడాప్టర్స్ వచ్చాయన్నమాట. దాన్ని మనం ల్యాప్టాప్ కైనా పెట్టుకోవచ్చు ఫోన్ కైనా పెట్టుకోవచ్చు ఎలా పెట్టుకోైనా చేసుకోవచ్చు అనమాట. అంటే ఇవి టైప్ సి మోడల్స్ ఇప్పట్లో కొత్త కానీ ఇది మనము మళ్ళీ ల్యాప్టాప్ పెట్టుకోలేం కదా పెట్టొచ్చా ఆప్షన్ ఉంటుంది కదా పాతది పెట్టవచ్చు. ఇదిగోండి మా ఆయన ఇచ్చినటువంటి గిఫ్ట్ అన్నమాట. ఏంటనుకుంటున్నారు మైక్ అయితే చాలా బాగుంది. దాని యొక్క క్వాలిటీ ఎలా వస్తుంది ఏంటంటే ఒక వీడియోలో చూపిస్తాను. ఇదిగోండి దీంట్లో నేను డ్యూయల్ మైక్స్ తీసుకున్నాను అనమాట. డ్యూయల్ మైక్స్ కావాలి అఖిల్ నేను కలిసి రీల్స్ చేద్దాం అనుకుంటున్నాము అందుకోసమని డ్యూయల్ మైక్స్ తీసుకున్నాము. అది ఏంటంటే దీంట్లో పెట్టేసుకొని మనము చార్జ్ చేసుకోవచ్చు చార్జబుల్ దాంట్లో పెట్టేసుకుంటే చార్జ్ అయిపోతుంది. దానికోసం మనకి సపరేట్ చార్జర్ కూడా ఏం అవసరం లేదనమాట అలా ఉంటుంది. ఇది తీసుకున్నాను. ఇది వచ్చేసి ఏంటంటే మనకి బ్రాండ్ ఇదిగోండి ఇక్కడ ఓకే ఛార్జింగ్ కూడా చూపిస్తుంది మనకి ఛార్జింగ్ పెట్టిన ఎంత పర్సెంటేజ్ ఉంది అనేది కూడా చూపిస్తుంది. ఇప్పుడు కొత్తది కాబట్టి 55% ఉంది. మనకి 100 ఛార్జింగ్ వచ్చిన తర్వాత ఇది తీసేసి ఛార్జింగ్ చూపిస్తుందా లేదు చూద్దాం. ఇది తీసేసి ఇది అయినా చూపిస్తుందా ఓకే ఒకటి తీసేస్తే అయినా చూపిస్తుంది అయినా చూపిస్తుందన్నా అయినా 55 అంటే దీని లోపల ఉన్న ఛార్జింగ్ అది ఇదైతే మనకి దీని యొక్క ఛార్జింగ్ అయితే 2200 రూపీస్. దీని యొక్క ప్రైస్ 2200 రూపీస్. దీని యొక్క క్వాలిటీ ఎలా ఉంటుంది అంటే నేను మరొక వీడియోలో చూపిస్తాను చూద్దాం ఎలా ఉంటుంది. మీరు ఎవరికైనా యూజ్ అవుతే దీని యొక్క లింక్ కూడా కమెంట్ సెక్షన్ లో కింద కమెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేస్తాను. ఇదే ఆలోచిస్తున్నాం దీనికి మనకి ఛార్జింగ్ ఉండాలి కదా ఛార్జర్ ఉంటేనే వస్తాయి లేకపోతే ఎట్లా అని ఆలోచించేసరికి మా చిన్న క్యాప్ బాక్స్ ఓపెన్ చేశాడు. బాక్స్ ఓపెన్ చేసరికి దాంట్లో ఛార్జర్ ఉన్నట్టుంది తీనాను అసలు ఓకే చూడండి నేను అన్నాను కదా వేరే వాటికైతే ఎలా పని చేయడం కష్టం కదా అన్నాను కదా. ఇది వచ్చేసి మనకి
ల్యాప్టాప్ పెట్టడానికి కోసం వస్తుంది అనుకుంటాను. వేరే ఫోన్ కా? ఇంకా ఏంది పాత టైప్ కొన్ని ఐప్యాడ్స్ ఉంటాయి కదా అట్లాంటివి. మన యాపిల్ ఐప్యాడ్ ఉంది కదా పాతది, దానికి ఇదే వస్తుంది. అయితే యాపిల్ ఫోన్స్ కూడా ఇలానే ఉంటది కావచ్చు నాకు తెలిసి. యాపిల్ కి టైప్స్ ఉంటాయి కొత్త మోడల్స్, పాతది అనుకుంటా.